నమస్కారం అండి. నా పేరు వడ్లమూడి అరవింద్ చౌదరి, సన్ ఆఫ్ రాఘవరావు. మా విలేజ్ బురదరాఘోపురం, గ్రామ పంచాయతీ, ఏంకురు మండలం, ఖమ్మం డిస్టిక్ అండి. మా ఎమ్మెల్యే గారు వచ్చేసి రామదాస్ నాయక్ గారండి. మా ఎంపీ గారు వచ్చేసి సహాయం రఘునాథ రెడ్డి గారు. ప్రజెంట్గా నేను నాచారం దేవస్థానం అద్భుత వెంకటేశ్వర స్వామి దేవస్థానం మెంబర్గా పనిచేస్తున్నాను. అలాగే వైర ఆత్మ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను. నా భార్య అంటే మేము 1990 నుంచి ప్రత్యక్షంగా రాజకీయాలలో పాల్గొన్నామండి. మా మిసెస్ వచ్చేసి 2015లో సొసైటీ డైరెక్టర్, ఏనుకూరు గార్లోడ్ సొసైటీ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. మేము ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొంటున్నాం, కానీ మేము పదవులు ఏమి ఆశించలేదు. మేము పార్టీ కోసమే పనిచేస్తున్నాం. ఇప్పుడు కూడా గ్రామ స్థాయిలో ఒక మేజర్ మెంబర్గా, బాధ్యత గల పౌరునిగా, ఒక కార్యకర్తగా నేను పనిచేస్తున్నాను. అంటే పదవులు వచ్చాయండి, కాకపోతే మేము దాని మీద ఆశ పెట్టుకోలేదు. ఎందుకంటే మనకంటే సీనియర్లు ఉన్నారు, వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపించాం తప్ప మన పదవుల కోసం ఏనాడు కూడా మనం ఆశించలేదు. పార్టీ కోసం కష్టపడి చేస్తూనే ఉన్నామండి ఇప్పటివరకు కూడా. మాకు ఇక్కడ స్థానికంగా సెట్టిపల్లి వెంకటేశ్వర గారిని గార్లోడు సొసైటీ చైర్మన్, వారి ఆధ్వర్యంలో వాళ్ళ అనుచరుగా వాళ్ళ యొక్క కనుసంధానంలో మేము నడుస్తుంటాం మేజర్గా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు 22-23 సంవత్సరాలు అవుతుంది. ఆయన గారి కిందనే మేము తిరుగుతున్నాం. ఇప్పుడు ఏనాడు కూడా మాకు ఎటువంటి ఇబ్బందులు జరగలేదండి, జరగవు కూడా. మాకు అధికారంలో లేకపోయినా మేము అధికారంలో ఉన్నట్టే ఫీల్ అయ్యామండి. మాకు ఏనాడు కూడా ఇబ్బందులు జరగలేదు. మాకు ప్రతి విషయంలో వెన్నంటి సెట్టిపల్లి వెంకటేశ్వర గారు ఉన్నారు. వారు ప్రతి విషయం కూడా మమ్మల్ని ఏదైనా కూడా మాకు కాదు అనకుండా ప్రతి విషయంలో కూడా మా కార్యకర్తలను కానీ మమ్మల్ని కానీ కాపాడుకుంటూ వచ్చారండి. ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ కింది స్థాయి నుంచి కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకింగ్ బాగా ఉందండి. ఇక్కడ మేజర్గా ఎస్టీ లంబాడి ఉన్నారు. మేజర్గా కాంగ్రెస్ యొక్క అభిమానులు. అట్నే కష్టపడి పనిచేసాము మేము. మంచి మెజారిటీ కూడా మా ఎంపీ గారికి కానివ్వండి, రామదాస్ నాయక్ గారికి కానీ, మా యొక్క బూత్ నుంచి 2 బూతుల నుంచి కూడా దాదాపు ఇంచుమించుగా 1875 ఓట్లు అండి. 1875 ఓట్లలో 1400 పోల్ అయితే 480 ఓట్లు మెజారిటీ తీసుకొచ్చాం కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ. అదే స్థాయిలో ఎంపీ గారికి కూడా ఒక 10 ఓట్లు అటు ఇటుగా ఎంపీ గారికి కూడా అదే స్థాయిలో పడ్డాయండి. మా ఊరు ఇంచుమించుగా వచ్చేసి ఇప్పటికీ ఒక 7 సార్లు విజిట్ చేసి ఉంటారండి రామదాస్ నాయక్ గారు. వాళ్ళు గెలిచినాక 2వ నెలలోనే మా ఊరు విజిట్ చేయడం జరిగింది. మా యొక్క అడవికి పోవటానికి రహదారి ఒకటి ఉండే, దానికి 16 లక్షల రూపాయలు కూడా అప్పటికప్పుడు ఫీల్డ్ మీద పోయి చూసి అక్కడికక్కడే ఇవ్వటం కూడా జరిగింది. అలాగనే కొత్తగా కూడా మళ్ళీ ఒక 30 లక్షలు, ఇంచుమించు ఒక 80 లక్షల రూపాయలు మా ఊరికి శాంక్షన్ చేయడం జరిగిందండి. ఇక్కడ 6 గ్యారెంటీలు అంటే కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తే, కానీ దాదాపు మ్యాక్సిమం అయితే మేము అందరినీ తృప్తి అందరూ కూడా మంచిగా హ్యాపీగానే ఉన్నారండి. ఏది ఉచిత కరెంటు కానివ్వండి, లేకపోతే ఉచిత బస్సు కానివ్వండి, గ్యాస్ సిలిండర్ కానివ్వండి, ఇప్పుడు ఈ ఇందిరా మిల్లు కూడా సర్వే నడుస్తుంది, అవి వస్తాయని ఆశాభావంతో ఉన్నారు. పెన్షన్స్ వస్తున్నాయి. కాకపోతే ఒక్కటి కొద్దిగా మైనస్ ఒకటి జరుగుతుంది, దాంతో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారండి. ఏది రైతు బీమా బంధు ఒకటి ఇవ్వలేదని చెప్పేసి కొద్దిగా అసంతృప్తి ఒకటి ఉన్నారు. కాకపోతే దాన్ని కవర్ చేయడం కోసం ఇప్పుడు వడ్లకి సన్నానికి 500 రూపాయలు బోనస్ ఇచ్చారు. దాంతో కొంత తృప్తి పడుతున్నారండి రైతులు. చాలా హ్యాపీగా ఉన్నారు అన్ని విషయాలలో. కానీ డ్వాక్రా మహిళలు కానివ్వండి, వెలుగులు కానివ్వండి, రైతులు కానివ్వండి, అందరూ కూడా చాలా మంచిగా ఉన్నారు సార్. రుణమాఫీ కూడా కేసీఆర్ ప్రభుత్వంలో కంటే కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరికీ న్యాయం జరగలేదండి. మొత్తం మీద 100 మంది రైతులు ఉంటే ఒక 10% జరిగింది. దీంట్లో ఇప్పుడు మన యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్లో దాదాపు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో దాదాపుగా 99% అందరూ కూడా సాటిస్ఫై అయ్యారండి. 2 లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ, అందరూ స్వయంగా నాకు కూడా రుణమాఫీ వచ్చిందండి 2 లక్షలు. మాజీ సర్పంచ్ భానుత్ కృష్ణప్రియ వాళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ తరఫున వాళ్ళు ఎలక్ట్ కావడం జరిగింది. తర్వాత లాస్ట్ ఒక 3 years నుంచి వాళ్ళు కాంగ్రెస్ వరకు వచ్చారు. రామదాస్ నాయక్ గారి సపోర్ట్ తోటి వాళ్ళు బాగానే అభివృద్ధి కార్యక్రమాలు బాగానే చేశారండి. అభివృద్ధి అని అంటే సార్ మాకు కొంత మనకి రాముల నాయక్ గారు ఉన్నప్పుడు మాత్రం ఎటువంటి అభివృద్ధి జరగలేదండి. ఎటువంటి ఫండ్స్ కూడా రాలేదు. మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మాకు ఎటువంటి ఫండ్స్ కూడా రాలేదు. ఓన్లీ SC/ST సబ్ ప్లాన్ నిధులు,
లేదంటే ఎంఎన్ఆర్జీఎస్ నిధులు తప్ప వేరే గవర్నమెంట్ పరంగా వచ్చినటువంటి నిధులు అయితే మాకేమీ లేవండి. ఆ ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందేనండి. అది ఎస్సీ వర్గీకరణ అవసరమే సార్. అది మాల్లో అడ్డుపడటం కూడా సబబు కాదు. అది మాదిగలు ఆర్థికంగా కానీ విద్యావంతులు అన్ని రంగాలలో కూడా వాళ్ళు చాలా నష్టపోతున్నారు. మొదటి నుంచి మందకృష్ణ మాదిగ పోరాడుతుండండి ఎస్సీ వర్గీకరణ మీద. ఆ క్రెడిట్ అనేది ఆయన గారికే దక్కుతుంది. అది ఏ పార్టీలో ఏది అధికారంలో ఉన్నా సరే ఆ క్రెడిట్ అనేది మందకృష్ణ గారికే దక్కుతుందండి. కాకపోతే మా విలేజ్ కూడా 2-3 సార్లు రావడం జరిగింది మందకృష్ణ మాదిగ గారు. మంచి వక్త. కాకపోతే బీజేపీ కూడా ఒక అడుగు ముందుకేసింది. ఏంది ఎస్సీ వర్గీకరణకి మందకృష్ణ మాదిగ గారు వాళ్ళని సంప్రదించడం, మేము వర్గీకరణకి మేము పూర్తి సపోర్ట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు కారణాల వల్ల ఏంటో తెలియదు కానీ తర్వాత వాళ్ళు వెనకడుగేశారు. రాష్ట్రంలో కూడా వెనకడుగేశారు బీజేపీ. ప్రజెంట్గా రేవంత్ రెడ్డి గారు ఆ విషయంలో మరి మన బట్టి గారు కూడా చెప్పడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ మేము తప్పకుండా చేస్తాం, అది అమలు చేసి తీరుతామని కూడా బట్టి గారు చెప్పడం జరిగింది. వర్గీకరణ చేయాల్సిందే సార్ నా అభిప్రాయం అయితే. అది మా పార్టీ తరఫున కంటే మేము స్థానికంగా కానివ్వండి ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందేనండి. ఇక్కడ కుల గణన అనేది కరెక్ట్ కాదేమో సార్ అసలు. ఎందుకంటే బీసీ వాళ్ళు మాకేదో ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. కానీ వాళ్ళకి 100% న్యాయం జరుగుతూనే ఉంది. బీసీ అన్ని వర్గాలు అన్ని పదవులు ఆశిస్తూనే ఉన్నారు, అన్ని రంగాలలో ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది లేదు. మరి ఎందుకు బీసీని తెర మీద తీసుకొచ్చారో అర్థం కావట్లేదు. కులగణన అనేది ప్రతి ఒక్కళ్ళకి అన్ని వర్గాల కులాలకు కూడా వర్గీకరణ చేస్తేనే బాగుంటుందని అభిప్రాయం. 100% అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది. అది ఇప్పుడు గవర్నమెంట్ విపక్షాలు ఏం చేస్తాయంటే ఏదో తప్పుదో పట్టించడం కోసం ఈ కులగణన తీసుకొచ్చారని చెప్తున్నారు కానీ అది కరెక్ట్ కాదండి. అది లేదు 6 గ్యారెంటీ అమలు చేసి తీరుతారండి, చేస్తారు కూడా. ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి, ఇంకొకటి ఉంది, అది ఒకటి చేస్తే అయిపోతుందండి. రేవంత్ రెడ్డి గారు యువకుడు కాబట్టి అంత యువరక్తాన్ని ఎక్కించాలనే ఉద్దేశంతో దాంట్లో దమ్మున్నటువంటి లీడర్స్ యువకుల్ని తెర మీద తీసుకొస్తున్నారు తప్ప సీనియర్లకు ఎవరికి అన్యాయం జరగట్లేదు. ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూనే ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎవరికి ఏ పదవులు ఇవ్వాలో, ఎవరు ఏం కష్టపడుతున్నారు అనేది కింద నుంచి బయోడేటా తీసుకుని వాళ్ళకి తగిన న్యాయం చేస్తుందండి. మా నియోజకవర్గం ప్రజెంట్గా అయితే ఎక్కడ కాంప్లికేటెడ్ అనేది లేదండి అసలు. ఎందుకంటే రామదాస్ నాయక్ గారు టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అతనికి అన్ని వర్గాల నుంచి కూడా పూర్తి మద్దతు ఉంది. అన్ని వర్గాలను కలుపుకునే శక్తి ఉంది, కలుపుకొని పోతున్నారు కూడా. ఎక్కడ కూడా అసమ్మతి అనేది లేకుండా చేసుకుంటూ పోతున్నారు. ప్రజెంట్గా అయితే ఇప్పుడు ఉన్న పొజిషన్లో చాలా చక్కగా నడుపుకుంటూ వెళ్తున్నారు. పార్టీలు మారిన వ్యక్తి ఎవరు ఉన్నారండి? ఎవరు లేదు. ఇప్పుడు తుమ్మల గారు ఉన్నారండి, టీఆర్ఎస్ నుంచి వచ్చాడు. ఆయనకు కావాల్సింది అభివృద్ధి అండి. ఆయన గారు పార్టీ మారటం ముఖ్యం కాదు, ఆయనకి జిల్లా అభివృద్ధి ముఖ్యం. అది కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఇంకోటి అని కాదు, అభివృద్ధి కోసం ఆయన గారు పార్టీ మారాడు. అదే స్థాయిలో తుమ్మల గారు అభివృద్ధి అనేది చాలా స్పీడ్గా తీసుకెళ్తున్నారు. పామాయిల్ విషయంలో కూడా చాలా చాలా ప్రోత్సాహాలు అందిస్తున్నారు. దగ్గరుండి కూడా రైతుల్ని చాలా చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. శ్రీనివాసరెడ్డి గారు కూడా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా అందరిని కలుపుకొని పోయే వ్యక్తి. మా ఊరు కూడా ఆయన గారు ఎమ్మెల్యే కాకముందు కూడా మామూలుగా ఉన్నప్పుడు కూడా దాదాపు ఏ కార్యక్రమానికి పిలిచినా, ఏ ప్రారంభోత్సవాలు పిలిచినా కూడా కాదనుకుని వచ్చి ఆపదలు ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించి నేనున్నాను అని భరోసా ఇచ్చేవాడు. మరి ఆ భరోసా ఇచ్చేటువంటి వ్యక్తులు ఎవరున్నారండి ఈ రోజులలో? ఆ ధైర్యం ఇచ్చేవాడు మనిషికి, నేనున్నాను అనే ఒక దృఢం మనిషి బాగా ఇదండి. వాళ్ళ అదృష్టం, పాలేరు యొక్క నియోజకవర్గ ప్రజల అదృష్టం. శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఉండి పోటీ చేసి మినిస్టర్గా చేయడం వాళ్ళ అదృష్టం అండి. మూసీ ప్రక్షాళన చాలా మంచి కార్యక్రమం అండి అది. ఆ విషయంలో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే అండి మూసీ దాన్ని మొత్తం టీఆర్ఎస్ గవర్నమెంట్లో మొత్తం కూడా ఆక్రమించి అడ్డగోలుగా వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చేసి ఆక్రమించుకొని విల్లాస్ కట్టుకొని పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మూసీ ప్రక్షాళనతో అవన్నీ కూల్చేస్తుంటే కూల్చేయండి. 10 మంది అంటుంటారు, 20 మంది దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. దాంట్లో బాధపడాల్సిన పని లేదు. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ముందు చాలా ఇదిగా ఉంటుందండి. అంటే ఇది 170 యాక్ట్ అండి. ఇక్కడ మొత్తం కూడా ఎస్టీ వాళ్ళు తప్ప మనకి అవకాశాలు ఉంటే పోటీ చేయాలనే ఆలోచన ఉంది. మా బురదరావుపురం గ్రామ పంచాయతీలో 1845 ఓట్లు ఉన్నాయండి. ఇక్కడ ఎస్టీ లంబాడి కానీ, ఎస్టీ కోయ కానీ 680 ఓట్ల దాకా ఉన్నాయి. మిగతా క్యాస్టులు మొత్తం కూడా ఎస్సీ వాళ్ళు ఉన్నారు, ఎస్సీ మాదిగా ఉన్నారు, ఓసీస్ ఉన్నారు, ముత్రాసులు ఉన్నారు, చాకలీలు ఉన్నారు. అవకాశం ఉంటే పోటీ చేయడానికి ఇబ్బంది లేని నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు మా ఊరోళ్ళు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఇక్కడ అవకాశం వస్తే
బురదాపురం జనరల్ కనుక అవకాశం కనుక వచ్చేటట్టయితే సర్పంచ్గా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. మనం కనుక ఒకవేళ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయాలి, దాంట్లో నెగ్గితే మాత్రం ఊరిని డెవలప్ చేయాలనే కాంక్ష బాగా ఉందండి. ఊరు చాలా ఆర్థికంగా కానివ్వండి, రోడ్ల విషయంలో కానివ్వండి, మౌలిక వసతులు కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, కరెంటు కానివ్వండి, చాలా విషయాలలో చాలా ఆర్థికంగా వెనకబడి ఉందండి ఊరు. నేను సర్పంచ్గా గెలిస్తే మాత్రం మా ఎమ్మెల్యే గారి సహకారంతో, అటు పొంగులేటి గారు ఉన్నారు, ఇటు తుమ్మల గారు ఉన్నారు, వీళ్ళ సహకారంతో ముఖ్యంగా మాకు ఆదర్శం సిట్టిపల్లి వెంకటేశ్వర గారు అండి. వారి సహకారంతో మా ఊరిని డెవలప్ చేయడానికి ఎంతకైనా ఎక్కడికి పోవటానికైనా సిద్ధమేనండి మేము. ఇక్కడ ప్రధానంగా వచ్చేసి అంతర్గతంగా రోడ్లు లేవండి. మెయిన్గా తాగునీటి సమస్య ఉంది. ఈ భగీరథ వస్తుంది కానీ భగీరథ నీళ్లు సరిగా ఎవరికి కూడా అందుబాటులో లేవు. ఇళ్ళు కూడా ఇందిరమ్మ ఇళ్ళు కూడా చాలామందికి ఎస్సీ వాళ్ళకి కానీ ఎస్టీ వాళ్ళకి కానీ సొంత ఇళ్ళని పక్కా ఇళ్ళని లేవు. అన్నీ కొద్ది సమస్యలనే ఉన్నాయి, చాలా ఇబ్బందిగానే ఉన్నాయండి. ఇక్కడ మా దగ్గర హై స్కూల్ ఉందండి, నెంబర్ 1 టీచర్స్ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాల హై స్కూల్ ఉంది, మంచి బీడీ టీచర్స్ ఉన్నారు. కాకపోతే పిల్లలు చాలా తక్కువ ఉన్నారండి. దాంట్లో పిల్లల్ని తల్లిదండ్రులు ప్రోత్సహించి ఆ స్కూల్కి పంపించే కార్యక్రమం ఒకటి చేపట్టాలి. అలాగనే ఇక మిగతా కార్యక్రమాలు కూడా కొద్దిగా మాకు పశువుల హాస్పిటల్లో డాక్టర్ ఒకటి లేడు, ఆ డాక్టర్ ఒకటి పెట్టుకోవాలి. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి, అంతే తప్ప రోడ్లు ఇవన్నీ మామూలుగా ఉన్నాయండి. వాటిని మాత్రం మెయిన్గా వాటి మీద దృష్టి పెట్టాలండి. మా బురదాపురం గ్రామ ఓటర్ మహాశయులందరికీ కూడా ఒకటే మేము చెప్పదలుచుకున్నామండి. మందుకి డబ్బుకి అమ్ముడు పోకుండా ఎవరైతే మన ఊరికి పని చేయగలిగే వ్యక్తి ఎవరైతే నిలబడతాడో అతన్ని చూసి మీరు ఓటేయండి, గ్రామాభివృద్ధిని కోరుకోండి. అంతే తప్ప వేరే వేసి దాన్ని ఇబ్బంది పడాల్సింది మనమే కదా. ఆ ఒక్కరోజు చేస్తే 5 సంవత్సరాలు ఇబ్బంది పడాల్సి వస్తుంది మనం. కాబట్టి ప్రజలు ఆలోచించి వచ్చేటువంటి ఎలక్షన్లలో మంచి నిర్ణయం తీసుకుంటే మన గ్రామాభివృద్ధిని కోరుకోవచ్చు. అన్ని రకాలుగా ముందుకు తీసుకోవడానికి మనకి సాయశక్తుల మనకి మంత్రులు ఉన్నారు. ఇక్కడ మనకి మార్గదర్శకంగా మనకి పెద్ద మనిషి సిట్టిపల్లి వెంకటేశ్వర గారు, వారి ఆధ్వర్యంలో మనం ఏ పనులైనా ముందు చేయడానికి ఇబ్బంది ఉండదని నా యొక్క అభిప్రాయం. ఇక్కడ మా స్థానికంగా వ్యవసాయ భూములు ఉన్నాయండి. పిల్లలు ఇద్దరు కూడా బయటకు వెళ్ళిపోయినారు, చదువుల మీద ఉద్యోగాల పేరుతో బయట ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మేము గెలిచిన గ్రామాన్ని అంటిపెట్టుకునే ఉంటాం. గత 20 సంవత్సరాల నుంచి కూడా మేము రాజకీయాలలోనే ఉన్నాం. ఆ రోజు అధికారంలో ఉన్నా లేకపోయినా చేసుకుంటూ వచ్చాం. ఈరోజు కూడా గ్రామం కోసమే ఇక్కడే ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం, చేస్తాం కూడా.